నమస్తే అండి. కిచెన్‌ని క్లీన్ జేసుకోవటం ఆడవాళ్ళకి పెద్ద టాస్క్ అన్నమాట. ఇక ఆ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అవన్నీ ఉంటాయి గదా! స్టవ్ ఇలాంటివన్నీ గూడా క్లీన్ చేసుకోవాలంటే మనకి రోజు క్లాత్ అనేది అవసరం పడుతుంది. ఆ క్లాత్‌ని వాష్ చేసుకోవటం, మళ్ళీ రీయూజ్ చేసుకోవటం ఇదంతా గూడా పెద్ద హెడేక్ లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే క్లీనింగ్ బాగుండాలి గదా! ఇప్పుడైతే నేను నాన్ ఓవెన్ కిచెన్ రోల్‌ని మనమైతే యూజ్ చేసుకుందాం. ఇదేంటంటే ఈ రోల్‌కి ఏంటంటే 80 పుల్స్ దాకా ఉంటాయి. అంటే 80 పేపర్స్ దాకా ఉంటాయి. ఇది చూడటానికి మనకి పేపర్ లానే కనిపిస్తుందండి. కానీ చక్కగా తడిపితే ఏమాత్రం చిరిగినట్టు లేదు. అలాగని క్లాత్ లాగా గూడా లేదనమాట. చిరగటం అలా ఏం లేదు. పిండేసుకున్నా మనం వాడుతున్నా గూడా చాలా పల్చటి క్లాత్‌ని యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నా నాకైతే చాలా సంతృప్తికరంగా అనిపించిందనమాట. అందుకని మీ అందరికీ చూపిద్దామని ఒకసారి ఈ వీడియోని చేశాను. ఇది చాలా యూజ్‌ఫుల్ టిప్ అండి. ఎందుకంటే దీన్ని మనం వాష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకటికి 2 సార్లు 3 టైమ్స్ అయినా గూడా ఈ 1 పుల్‌ని మనం వాడేసుకోవచ్చనమాట. ఈ విధంగా మనం ముందైతే మీకైతే ఎలా క్లీన్ చేయాలో ఒకసారి నేను చూపిస్తాను. చూసారు గదా! ఈ ప్లాట్‌ఫార్మ్ అంతా ఎంత డర్టీగా ఉందో. మనం బాగా యూజ్ చేసేసి అన్నీ వంట అంతా అయ్యాక ఈ విధంగానే ఉంటుంది గదా! ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసేసుకుందాం. అందులో ఎనీ డిటర్జెంట్ లిక్విడ్ అన్నమాట. నేనైతే విమ్ లిక్విడ్ ఉంది. దాన్నైతే వేసేసుకున్నాను ఈ వాటర్‌లో. వేసేసుకొని బాగా కలిపేసుకొని, ఈ ఈ కిచెన్ ఓవెన్ రోల్ ఉంది గదా! అందులో నుండి ఒక పేపర్‌నైతే సెపరేట్ చేసుకునేటట్టు మనకి ఒక లైన్ వస్తదండి. దాన్ని ఇట్లా కట్ చేసేసుకోవటమేనన్నమాట. ఈ విధంగా చేత్తో అంటే అది వచ్చేస్తుంది. దాన్ని తీసేసుకొని ఇందులో డిప్ చేసేసుకుందాం. డిప్ చేసేసుకున్నాక చక్కగా ఇదిగోండి చూసారు కదా! ఈ విధంగా తుడిచేసుకొని కొంచెం పార్ట్ తుడిచేసుకొని మళ్ళీ వాటర్‌లో వేసేసుకొని దాన్ని పిండేసుకోవచ్చు. ఇదే విధంగా ప్లాట్‌ఫార్మ్‌ని అంతా గూడా మనం చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఒక్కటికి 2 సార్లు తుడిచేసుకొని మనం చక్కగా పిండేసుకున్నా గూడా అదైతే మురికిగా అవ్వలేదు. దానికున్న మురికంతా గూడా డస్ట్ అంతా గూడా వాటర్‌లోకే వచ్చేసింది. ఇలా మనం వాటర్‌ని మార్చుకుంటూ క్లీన్ వాటర్‌తోనే చక్కగా పిండేసుకుంటూ ఈ ప్లాట్‌ఫార్మ్‌నైతే మొత్తాన్ని శుభ్రం చేసేసుకుందాం. చూసారు గదా! ఎంత తళతళ చక్కగా మెరిసిందో. ఈ విధంగా క్లీన్ చేసుకోవటం చాలా ఈజీ అనిపించిందనమాట. నాతో పాటు చాలా మంది యూజ్ చేయాలని నేనైతే ఈ వీడియో చేశాను. ఈ విధంగా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా గూడా మనం శుభ్రం చేసేసుకోవచ్చు. ఇది చాలా చక్కగా క్లీన్ అవుతుందండి. దీన్ని యూజ్ చేసుకొని మనం చాలా చక్కగా కిచెన్ అంతా గూడా క్లీన్ చేసేసుకోవచ్చు. దీనితో మనం గ్యాస్ స్టవ్‌ని తుడుచుకోవచ్చు. టీవీలు, డైనింగ్ టేబుల్స్, సోఫాల మీద ఏమైనా మరకలు పడ్డా వాటన్నింటిని గూడా క్లీన్ చేసుకోవచ్చన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకోవటానికి ఈ కిచెన్ రోల్ మట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను మీ అందరికీ చూయించాలని ఈ వీడియోని చేశానన్నమాట. క్లాత్‌లు వాడటం వల్ల ఏంటంటే మనం వాటిని ఎప్పుడూ కూడా వాష్ చేసుకోవాలి. ఆయిల్ మరకలన్నీ అంటుతూ ఉంటాయి గదా! వాటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా దీన్ని మనం వాటర్‌లో ముంచగానే దానికున్న డస్ట్ అంతా పోయి చాలా చక్కగా క్లీన్‌గా కనిపిస్తుంది. దానితో ఈ విధంగా మనం కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌ని అయితే శుభ్రం చేసేసుకుందాం. ఈ విధంగా శుభ్రం చేసుకోవటం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఎనీ ఆన్లైన్ షాపింగ్ వాటిల్లో ఉంటుందన్నమాట ఇది. ఏ యాప్‌లోనైనా కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీషోలో తక్కువ ప్రైస్‌లో ఉందని నేను దీనిని ఆర్డర్ పెట్టానన్నమాట. ఒక పీస్‌ని మనం 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది. చాలా చక్కగా ఉంది. చాలా బాగుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.